వాక్యమును ఉపదేశమును అంగీకరించండి. ఒకవేళ కష్టమైనా సరే సరి చేసుకోవడానికి ఇష్టపడండి. అప్పుడు మీరేమవుతారంటే మీ దేవుడికి మీరు దగ్గర అవుతారు. మీ దేవుడికి మీరు దగ్గర అవుతారు. నాకు కాదు, మీ స్నేహితులకు కాదు, మీ దేవునికి మీరు దగ్గర అయినటువంటి పరిచయంగా ఉంటారు. మీ దేవునికి దగ్గర కావడం మీకు ఇష్టమో, లోకులకు దగ్గర కావడం మీకు ఇష్టమో నేర్చుకోండి. దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడండి. ఈ సమయాన్ని క్రదాస్కి అప్పగిస్తాను. రండి. Praise the Lord, hallelujah. Shall we jodam? Praise the Lord, hallelujah. Hallelujah. Praise the Lord, hallelujah. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందామండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు పాలిపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఒకవేళ హృదయ ఆలోచనలు క్షమింపబడవచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న మనిషిని, మనకు తెలిసిన మనిషిని అనేక పర్యాయాలు గుర్తు చేసుకుంటున్న మనిషి వ్యక్తి అక్కడున్న ప్రాంతంలో అనేక మందిని విభ్రాంతి పరుస్తున్న వ్యక్తి అనేకమైన కారణ చేస్తూ అనేక మందిని జీవితాలలో ఈ భ్రాంతిని కలగజేస్తున్న వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఇతనిని చూస్తే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇతని యొక్క స్థితి దైవ స్వరూపము కలిగిన వాడిగా అనుకుంటున్నారు. దైవ జ్ఞానము పట్టుకున్న వాడిగా ఉంటున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి ఒక దినాన ఈ భ్రాంతికి కారణమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి అనేక మంది ప్రజలను గారడి చేస్తూ అనేక మందిని ఆకర్షించినట్లుగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ వ్యక్తి వలన అనేక మంది అతని యందు లక్ష్యము పెట్టారు కానీ ఒక దినాన ఆ వ్యక్తి ఒక దినమున ఈ భ్రాంతికి కారణమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్న దైవ సేవకులు చూస్తున్న పనిని బట్టి, ఆ దైవ సేవకులు చేస్తున్న పనిని బట్టి అక్కడ తన జీవితంలో అతను ఈ భ్రాంతికి కారణమయ్యాడు. అతను చేస్తున్న ప్రార్థన బట్టి, వారు చేస్తున్న ప్రార్థన బట్టి అక్కడ గొప్ప అద్భుతాలు జరిగించబడుతున్నాయి. అక్కడ ఉన్న ప్రాంతంలో అనేక మంది పరిశుద్ధ ఆత్మచేత నింపబడుతున్నారు. ఆ పరిశుద్ధ ఆత్మచేత నింపబడుతున్న స్థితి అనేక మందిలో చూసి ఈ వ్యక్తి ఈ ప్రాంతికి కారణమై ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క రక్షణను పొందుకున్నవాడిగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందాడు గాని అనే కాడ వస్తుంది. అర్థం కూని గాని అనే కాడ వస్తుంది. మనిషికి వచ్చే పాపం ఏదైనా గాని అనే కాడ వస్తుంది. మనిషి జీవితంలో ఉన్న లోపం. ఇక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి అక్కడ ఆ ప్రభువైన యొక్క దేవుని యొక్క సేవకులు అక్కడ ఉన్న దానిని బట్టి, అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో చేసిన ప్రార్థనను బట్టి అనేక మంది చేతులు పెట్టి ప్రార్థన చేస్తుండగా, పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉండగా ఈ వ్యక్తి చూశాడు. చూసిన వాడు ఏం చేస్తున్నాడు?
రక్షణ పొందుకున్న తర్వాత ఇది చూడగా తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే, నా కాడున్న ద్రవ్యం ఇచ్చి ఇది నేను తీసుకొని, ఇది నేను పొందుకొని, ఇంకా మనసు తన జీవితంలో మారని మనసు ఉంది. పేరుకి మన జీవితాలలో రక్షణ పొంది ఉన్నామని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ రక్షణ పొందుకున్న మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో సరైన మార్గంలో మనం నడిపించబడుతున్నామా, లేక ఈ సీమోన్ అనే వ్యక్తి అక్కడ ఉన్న స్థితిని బట్టి అనేక మందిని భ్రాంతి పరిచిన తన జీవితంలో ఒక్క దినాలు ఈ భ్రాంతికి కారణమై వాళ్ళు ఏం చేస్తున్నాడంటే, అతను ఎంతున్న వెండి తీసుకొచ్చి ఇది నేను సంపాదించుకోవాలి, ఇది నేను సంపాదించుకుంటే ఇంకా అనేక మందిని నేను ఆకర్షిస్తానని మరలా వెనక్కి తిరుగుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాలను వదుకొని మీ చిత్తావృత్తి యందు నూతనమైన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవలను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న స్థితి ఎలాంటిది అంటే, ఇతడు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొందుకున్నాడు. కానీ మరలా ఆ మునుపటి ప్రవర్తనలోకి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. ఈ మునుపటి ప్రవర్తన ఎలాంటిది? ఒక మోసకరమైన దురాశల చేత నింపబడినది. ఇది ప్రాచీన స్వభావము మనుషుల యొక్క జీవితాలలో నాశనకరమైన స్థితిని తీసుకొచ్చే స్థితి. అది ఇక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, నూతనమైన జీవితం, నూతనమైన స్థితి, నూతనమైన జీవితాన్ని నడిపించుకోమని అంటున్నాడు ఇక్కడ. మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాలను ధరించుకోండి. దేవుని స్వభావం, దేవుని యొక్క స్వరూపం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాట మీరు చదవద్దు, నేను చదువుతాను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఆమేన్. హుషారుగా హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన స్థితి ఎలాంటిది, ఆయన జీవితం ఎలాంటిది? ఇక్కడ అంటున్నమాట, దేవుని పోలికగా సృష్టించబడిన ఆ నవీన స్వభావము, ఆ నవీన స్వభావమును ధరించుకోండి. మరి ఇక్కడ ఉన్న పరిస్థితి దీనికంతా వ్యతిరేకమే. ఇక్కడ అంటున్నమాట, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు, అందుకని నీ జీవితంలో ఈ కార్యమందు పాలి పంపులు లేవు అంటున్నాడు. రేపటి దినం మనం సిద్ధపడుతున్నాం. రేపటి దినానికి నీ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. అయితే నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకో. ఆ వ్యక్తి గారడ చేస్తూ అనేక మంది జీవితాలలో మోసపరిచిన వ్యక్తి, మోసపరిచి అనేక మంది యొక్క జీవితాలలో విభ్రాంతికి కలగజేసిన వ్యక్తి మరలా ఆ మొదటి యొక్క స్థితిలోకి వెళ్తున్నాడు, ఆ మునుపటి ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నాడు. తన జీవితం ఏ స్థితిలో ఉన్నది? ఒక నూతనమైన జీవితాన్ని రక్షణ పొందుకున్నాడే. ఒక నూతనమైన రక్షణ పొందుకున్నవాడు ఏ విధంగా ఉండాలి అంటే, ఆ దేవుని పోలికగా సృష్టించబడిన వాడే ఆ నవీన స్వభావాలను ధరించుకోవాలి కదా. మరలా అదే స్థితిలోకి ఎందుకు వెళ్తున్నాడు?
మరలా అదే స్థితిలోనికి ఎందుకు వెళ్తున్నాడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మనము 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాలు చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో తొలుటకు మళ్ళినట్లును అని నిజమైన సామెత చెప్పున దీనికి సంభవించను. దానిపైన వచ్చింది వారు నీతి మార్గమున అనుపూర్వకముగా తెలుసుకొని అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. ఆమేన్. హల్లెలూయా. వారికి తగ్గిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధమైన ఆజ్ఞ నుంచి తొలగిపోవట కంటే అసలు అది తెలియకుండా ఉంటే మంచిది అంట. ఇతడు రక్షణ పొందుకున్నాడే, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నాడే, దేవుని యొక్క మార్గానికి వచ్చి ఉన్నాడే, కానీ మరి ఈ స్థితిలో ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తిగా మార్చబడిన వాడిగా కనబడుతున్నాడే. అక్కడ చూసి తన జీవితంలో బాప్తిస్మం పొందుకొని రక్షణ పొందుకొని తన జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తి మరలా మొదటి స్థితికి ఎందుకు వెళ్తున్నాడు? అనుభవపూర్వకముగా తెలుసుకొని మళ్ళా చదవండి. నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు సంచరిస్తున్న సమయంలో ఉంటాం. అయితే ఆయన సంచరించిన సమయంలో ప్రతి మనిషిని పరిశోధిస్తూ ఉంటాడు. ఆ పరిశోధించిన జీవితంలో మన జీవితాలను ఏ పూర్వకంగా ఉన్నామంటే ఒక అనుభవపూర్వకంగా మన జీవితాలలో ఆజ్ఞ, ఒక పరిశుద్ధమైన ఆజ్ఞ మన జీవితాలలో వెళ్ళగలుగుతుంది. ఈ పరిశుద్ధమైన ఆజ్ఞ నుంచి నీవు తొలగిపోవట కంటే అసలు అనుభవపూర్వకంగా ఆజ్ఞ నీకు తెలియకుండా ఉండటమే మేలు. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు కనుక ఈ కార్యమందు నీకు పాలి పంపులు లేవు. ఎలా నడిపించబడుతున్నాం? ఏ స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయి? దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో ఆయన దేవుని యొక్క మాటలు మన జీవితాలలో ఆయన ఆజ్ఞ మనకు పరిశుద్ధమైన ఆజ్ఞలు మనం తెలిసి ఉన్నా మన జీవితాలలో ఏ స్థితిలోకి వెళ్తున్నా అవిధేయతలోకి ఆ యొక్క స్థితిని బట్టి ఆ ఆజ్ఞను మన జీవితాలలో అనుసరించలేని జీవితంలో తొలగిపోతున్న స్థితిలో ఉన్నా అది తెలియకుండా ఉంటేనే మేలు అంటున్నాడే. ఇంకా అంటున్నాడు ఒక మాట ఏప్రిల్కు రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం కానీ చదువుకుందాం. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగూ చేయదము.
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో పాలిభారమై దేవుని యొక్క దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నాము గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. నిద్రపోయిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి, మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, వెలిగించబడి అన్ని అనుభవించిన తర్వాత కూడా ఆ పరిశుద్ధ ఆత్మలో మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఆ శక్తి యొక్క ప్రభావం మనం పొందుకున్న తర్వాత కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో సరైన మార్గంలో మనం నడిపించకపోతే దేవుడిని మరలా 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 సులువు వేస్తున్న వారిగా మనం కనబడుతున్నాం. ఇలాంటి వారిని అంట నూతన పరుచుట సాధ్యము అంటున్నాడు. వారిని బాగు చేయట సాధ్యం అంటున్నాడు. వారిని మరలా ఈ మార్గంలో నిలబెట్టుట సాధ్యం అంటున్నాడు. ఇక్కడ ఉన్న స్థితి, ఈ వ్యక్తి యొక్క జీవితం కూడా అదే స్థితిలో నడిపించబడుతుంది. దేవుని యొక్క మార్గానికి వచ్చాడే, ఒక రక్షణ పొందుకున్నాడు. ఆ రక్షణ మార్గంలో తన జీవితాన్ని కాపాడుకుంటూ తన యొక్క స్థితిని బట్టి ఆ పరిశుద్ధమైన ఆజ్ఞలో తన జీవితాన్ని నడిపించుకోవాలి. మరి నడిపించుకోలేని పరిస్థితి, నడిపించుకోలేని జీవితం నడిపించబడుతున్నాడు. దేవుని యొక్క మార్గాన్ని తెలిసినవాడు మరి ఆ మార్గము తెలుసుకొని అంతగా దేవుని సన్నిధిలోనికి వచ్చి రక్షణ పొందుకున్నాడే. ఆ రక్షణ పొందుకున్న వాడు ఏం చేయాలి? ఆ రక్షణ మార్గంలో తన జీవితాన్ని కాపాడుకుంటూ రక్షించుకుంటూ తన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటూ తన స్థితిని బట్టి నడిపించబడాలి కదా. ఇక్కడ అంటున్నాడు సేవకుడు అంటున్నాడు, ఆ సేవకుడు అంటున్నాడు మాట మళ్ళీ ఒకసారి చదువుతాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 22వ వచనం. చదివిన మాటలే. కాబట్టి ఈ చెడుతనము మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకోండి. ఇంకొంచెం పైన చదవండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు పాలి పంపులు లేవు. కాబట్టి దుష్టాత్మతో నింపబడ్డారన్నమాట. నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి యొక్క బంధకాలలో ఉన్నట్లు నాకు కనబడుతున్నది అని చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క సేవకులు తన యొక్క స్థితిని గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఘోరమైన దుష్టత్వములో నడిపించబడుతున్నావు. ఆ ఘోరమైన దుష్టత్వములో నీ జీవితం నడిపించబడుతుంది కనుక ఈ నీ చెడుతనము మానుకొని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని వేడుకో. ఆయన నిన్ను ఏమైనా క్షమిస్తాడేమో అంటూ ఉన్నాడు. ఆ యొక్క క్షమాపణ ఆ దేవుని ఎదుటికి వచ్చి మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఆ దేవుని ఎదుట వేడుకుంటే మన యొక్క జీవితాలలో అవకాశం ఉన్న వారి జీవితాలలో రక్షింపబడతారు. అవకాశం లేని వారి జీవితాలలో నూతన పరుచుట సాధ్యం అంటున్నాడు. మరలా 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 సిలువ వేస్తున్నాం అంటున్నాడు. మరి మన జీవితం ఎలాంటిదో, ఆయనను మరలా రక్తాన్ని చిందించిన దేవుడు, ఆయన మన కొరకు తన యొక్క చివరి రక్తపు పొట్టు మనకు కొరకు కాల్చిన దేవుడు.
మరలా ఆయన రక్తానికి మనం అప్పగిస్తే, ఆ సిలువకు అప్పగిస్తే ఏ పరిస్థితి మన జీవితాలు అంటే ఆ పాపంలోనే మన జీవితాలు నడిపించబడతాయా? ఆ పాపంలోనే నడిపించబడాలనే దేవుని యొక్క ఉద్దేశమా? ఆయన దేవుని యొక్క ప్రణాళికలో మనిషి యొక్క జీవితంలో ఎవరు నశించకూడదని ఆయన ఉద్దేశించి కదా అంతగా ప్రేమించిన దేవుడు మన కొరకు తన యొక్క అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించింది. మరి పంపించిన ప్రభువైన యేసుక్రీస్తుకు మనం దేవుడికి చూపిస్తున్నామా? పంపించిన మన జీవితాలలో ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి మన జీవితాలను అప్పగించుకుంటున్నామా? లేక మరలా అదే స్థితిలోకి వెళ్ళిపోతున్నావా? ఈ జీవితంలో ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నావు? దేవుడు నీకు చూపించిన మార్గము, ఆయన చూపించిన ఆజ్ఞ, ఆయన చూపించిన నీకు పరిశుద్ధతను ఎంతగా నీకు చూపించాడు కదా. ఎంతగా తన జీవితంలో అంతగా తన స్థితిని బట్టి తన జీవితాన్ని ఎంతగా అప్పగించుకున్నాడో మనకు తెలుసు కదా. ఎంతగా అప్పగించుకున్నాడు. అక్కడ ఉన్న మాటలో పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం అంటున్న మాట, దేవునితో సమానముగా ఉండకూడదని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనిషి పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు ఈ రిక్తునిగా చేసుకున్నాడు? ఎందుకు ఆయన ఏమీ లేని వాడిగా మార్చబడ్డాడు? మన యొక్క దారిద్రతను చూసి మన ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క దారిద్రతను ఆయన తీసుకొని ఆయనకున్న ఐశ్వర్యవంతతను మనకు అనుగ్రహించాడు. మనకున్న పాపం అంతటా మన యొక్క జీవితాలలో ఈ పాపంలో మనం చనిపోకూడదని ఆ పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తీసుకొని మన జీవితాలలో ఒక పరిశుద్ధమైన వారిగా మార్చాడు. మరి ఈ పరిశుద్ధమైన వారిగా మార్చబడిన తర్వాత కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మరలా సిలువేసే వారిగా ఎందుకు మార్చబడే పరిస్థితి? యుద్ధనిగా చేయబడ్డాడు అంటున్నాడు. సిలువ మరణము పొందినంత విధేయతను చూపించిన వాడు అంటున్నాడు. ఎందుకు ఈయనంత చూపించింది? ఎందుకు ఇంత స్థితి ఆయన జీవితంలో నడిపించబడిన స్థితి? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మాట, క్రీస్తు నీ కోసం బాధపడి తన అడుగు చాడలేదు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాదిరి ఉంచిపోయాడు నీ కోసం. ఎందుకని అంటే మొదటి ఆదాము చేసిన పరిస్థితి ఏం చేయబడిందంటే, అనేక మంది జీవితాలలో పాపములో ఏలుబడి చేస్తున్న స్థితిలో ఉంటే మరలా 2వ ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక నర రూపిగా మార్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన దేవుడు ఏం చేశాడంటే, నీ కోసం బాధపడి తన యొక్క అడుగుజాడలను నడుచుకున్నట్లుగా ఒక మాదిరి ఉంచిపోయాడు. ఏ మాదిరి ఉంచిపోయాడు? 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన దూషింపబడి పతులు దూషింపలేదంటున్నాడే. ఆయన అంత తాగుబడి కోసం ఎందుకు చేశాడు? ఆయన యొక్క రక్తాన్ని ఎందుకు కాచి ఆయన ఎంత పాపము చేసి ఆయన పాపము చేయలేని వాడిగా కనబడుతున్నాడు. ఆయన పాపము చేయలేదు అంటే ఆయన స్థితి జ్ఞాపకం చేసుకుంటే ఒక నర రూపుడిగా మార్చబడిన వాడే. ఆ యొక్క స్థితిని బట్టి ఆయన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి ఆయన ఏ పాపము చేయలేదంటున్నాడే. మొదట సృష్టించబడిన వాడేమో దేవుని యొక్క స్వరూపి, దేవుని యొక్క పోలిక చొప్పున ఆ నరుని చేశారు. ఏమంటున్నారంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మన పోలిక చొప్పున నరుని చేద్దాం అనుకున్నారు. అలాగే సృష్టించాడు. అలాగే ఒక మహిమ కలిగిన వాణిగా మార్చబడిన వ్యక్తి ఈ యొక్క నరుడైతే, ఈ నరుడు తనకున్న మహిమను పొందుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. రోమా పత్రిక 3వ అధ్యాయము
3వ వచనం. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డామే మనం. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం రక్తాన్ని కాచినందుకు మరలా అదే పాపంలోకి వెళ్ళిపోవాలనా, మళ్ళా అదే స్థితిలోనికి, మొదటి స్థితిలోనికి వెళ్ళిపోవాలనా? కాదు కదా. ఆ మొదటి యొక్క స్థితి ఒక పూర్వ స్థితి, ఆ మునుపటి ప్రవర్తన ఒక మోసకరమైనది, అది దురాశల చేత నింపబడినది, అది ప్రాచీన స్వభావం కలిగినది. ఆ ప్రాచీన స్వభావం నీ జీవితంలో ఏర్పడి చేసిన స్థితిలో, నీ జీవితంలో నడిపించబడుతున్న స్థితిలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఒక నూతనమైన మార్గాన్ని చూపించాడు. ఒక నవీన స్వభావము, దేవుని పోలికగా సృష్టింపబడిన ఆ నవీన స్వభావం మనకు అనుగ్రహించాలి. మరి ఈ అనుగ్రహించిన ఈ మహిమను మన జీవితాలలో ఏం చేస్తున్నాం? ఈ మహిమను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? మొదటిగా సృష్టించబడిన ఆదాము యొక్క జీవితంలో ఆయన మహిమను కోల్పోయిన పరిస్థితులు అంటే మళ్ళా ప్రభువైన యేసుక్రీస్తు ఒక నరరూపిగా వచ్చి మరలా మనుషుల యొక్క జీవితాలలో తన మహిమను వెల్లడి చేస్తున్నాడే. ఆమేన్. హల్లెలూయా. ఇంత భాగ్యం ఇంకెవరికి కావాలి? ఇంత ధన్యత ఎవరికి కావాలి? ఆయన ఇచ్చిన ధన్యతను ఎందుకు మనం పోగొట్టుకోవాలి? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనిషి జీవితంలో ఏ స్థితిలో ఉంటే మనిషి తమ జీవితాలలో ఒక పవిత్రతలో నడిపించబడతాడో ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఈ దినం మన కాదు అనుకునేవాడు మాత్రము పరిశుద్ధతలో నడపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకడు మరణే పరీక్షలో ఉన్నవాడి యొక్క జీవితంలో ఏం చేస్తాడంటే, అయ్యా ఇక చాలయ్యా నాకు ఈ జీవితంలో, అయ్యా నేను నడుచుకుంటానయ్యా అని తన జీవితాన్ని సరి చేసుకుంటూ నిత్యము భయభక్తులతో నడిపించబడతాడు. మన జీవితాలలో ఈ దినం మన కాదు, రేపటి దినం మన కాదు. ఒకటే నీ జీవితంలో ఒక గురి కలిగి ఉండు. ఆ గురి నీ జీవితంలో నీ స్థితిని బట్టి నిన్ను నిత్యము బ్రతికింపడానికి, ఆ బ్రతికింపి ఆ యొక్క నిత జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది నిన్ను అర్హతను కలగజేయడానికి కారణమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఈ యొక్క వ్యక్తిని గుర్తు చేస్తున్నానంటే ఇక్కడ ఈ యొక్క స్థితిని గుర్తు చేస్తూ ఉన్నాడు. అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో. ఆయన తన జీవితంలో మరణాపేక్షతో, మరణ యొక్క జీవితాలలో అంశులు ఉన్నవాడు కాకున్నాడు. మరణకరమైన రోగము కలిగిన వాడే ఇల్లును చక్కబెట్టుకో అంటుండే. ఆ స్థితిలో తన జీవితంలో రోడ్డు తట్టు తిరిగి తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోయా, కృపతో జ్ఞాపకం చేసుకోయని తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అక్కడ ఉన్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటున్నాడంటే ఈ ఇల్లు ఏమిటంటే మన యొక్క హృదయము. ఈ హృదయము ఎలాంటిది అంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క హృదయము పరిశుద్ధమైనదిగా నడిపించబడాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీరు చదవద్దు, నేను చదువుకుంటాను. మీ దేవుడు, మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడిందని, మీలోనున్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ యొక్క జీవితాలలో ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేసి ఎలా వాడిని దేవుడు పాడు చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఈ ఆలయము దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమై ఉన్నది. ఈ పరిశుద్ధ ఆలయమై ఉన్న ఈ జీవితము, మన జీవితాల్లో ఈ ఆలయము మనమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 మాట కూడా అది ఏమంటున్నాడంటే, మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడిందని, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, ఇలువ పెట్టి కొనబడిన వారు.
కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. నువ్వు దేవుని ఎదుటకు వచ్చిన నీ జీవితంలో ప్రాచీన స్వభావానికి వెళ్ళే పరిస్థితి నీ జీవితంలో ఉన్నదేమో. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ యొక్క జీవితాన్ని సరి చేసుకో. నీ యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందో లేదో సరి చేసుకొని నీవు ఆయన సన్నిధిలో పాలిభోగస్తులుగా మార్చబడదువు గాక. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక.